నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. విశాఖ లా కళాశాల విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో మొన్న నవంబర్ 18న అరెస్ట్ అయిన 4 నిందితులకు బెయిల్ ఇప్పించడానికి లాయర్లు ఎవ్వరూ ముందుకు రాకూడదని విశాఖ బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ నిర్ణయం. అలాంటి కేసుల్లో ఇది ఒక మంచి ఆరంభం కావాలని, ఈ తరహా నేరాలు ఎక్కడ ఎప్పుడు జరిగినా బెయిల్ ఇప్పించడం, నిందితుల తరఫున కేసులు వాదించడం తదితర కార్యక్రమాలకు లాయర్లు దూరంగా ఉంటే బాధితులకు ఖచ్చితంగా సత్వర న్యాయం లభించడమే కాక ఇలాంటి అకృత్యాలకు తెగబడ్డానికి జనం భయపడే పరిస్థితులు ఏర్పడి ఈ తరహా నేరాల సంఖ్య కొంతైనా తగ్గుముఖం పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిందితులకు ఈ నిర్ణయం చెంపపెట్టు కావాలి. ఇక్కడ ఒక మాట, ఒక విన్నపం కూడా. విశాఖ ఉదంతంలో బాధితురాలు లా విద్యార్థి కనుక న్యాయవాదులు సంఘీభావంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని భావించవచ్చు. ఇంతకంటే ఘోరమైన నేరాలు, ముఖ్యంగా అత్యాచార కేసుల విషయంలో దేశంలో ఎక్కడా కూడా నిందితుల తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేయరాదని, కేసు వాదించకూడదని న్యాయవాదులు నిర్ణయం తీసుకోవడం జరగడం లేదు. వ్యక్తిగతంగా నిబద్ధత ఉన్న లాయర్లు లేదా కేసులో నిందితులను బయటపడేసే అవకాశం లేక న్యాయవాదులు దూరంగా ఉంటున్నారు. మన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎలాంటి నేరం చేసినా మొదట దొరకకుండా తప్పించుకోవచ్చు. దొరికి అరెస్ట్ అయినా బెయిల్ తెచ్చుకుని మళ్ళీ కేసు ముగిసే వరకు యథేచ్ఛగా బయట తిరగొచ్చు. ఆ క్రమంలో బాధితుల కుటుంబాలను బెదిరించడమో లేదా డబ్బులిచ్చి లొంగ తీసుకుని కేసు ఉపసంహరించుకునేలా చేసుకోవడమో ఒక పరిపాటైపోయింది. ఇలా బెయిల్ పిటిషన్ వేయకూడదని లాయర్లు నిర్ణయించడం ఇంతకు ముందు కూడా కొన్ని సందర్భాల్లో జరిగినా అది ఇంతవరకు ఒక సాంప్రదాయం లేదంటే ఖచ్చితమైన నియమ నిబంధనగా మారింది లేదు. ఇప్పుడు విశాఖలో ఈ తరహా నిర్ణయం ఏకగ్రీవంగా జరిగి నిర్ద్వంద్వంగా అమలవుతున్న నేపథ్యంలో ఇదే స్ఫూర్తి దేశం మొత్తానికి అంది అన్ని చోట్ల ఇలాంటి సంప్రదాయం అమల్లోకి వస్తే అది స్వతంత్ర భారతంలోనే అత్యంత చారిత్రాత్మక నిర్ణయంగా పరిగణించవచ్చు. మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.